అమ్మవారి టెంపుల్ ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు. స్నానం చేస్తారంటే ఇక్కడ మాజాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ సిరిసిల్ల 09 డేస్ కాశయాత్రలో ఇది డే 7. కానీ డే 7 నేను అయితే ఏం చేయలేదు. డే 6 అయితే నేను జర్నీ చేసిన కూడా డే 7 మొత్తం రెస్ట్ తీసుకున్నా. డే 8 వచ్చేసి ఇప్పుడైతే మన వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు 4:30 అవుతుంది. 5:30, 6కి అయితే అమ్మవారి టెంపుల్ ఓపెన్ చేస్తారు. చూపిస్తాం అమ్మవారి టెంపుల్. సో గాయ్స్, నేను ప్రీవియస్ వీడియోలు చెప్పినట్టుగానే నంది చౌక్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఇదే మన అమ్మవారి టెంపుల్కి కమన్. మళ్ళీ విశ్వనాథ టెంపుల్ కూడా ఇదే అన్నమాట. సరే స్ట్రైట్ వెళ్ళిపోతే వస్తుంది. సో గాయ్స్, ఆ కమన్ సెంటర్ కానీ ఇట్లా బోర్డు వస్తుంది మనకు. ఆ గలీ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఇదే అనమాట వారాహి అమ్మవారి గుడికి దారి అని ఉంటుంది. నేను స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళినాక కొంచెం రైట్ తీసుకుంటే టెంపుల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎవరు అడిగినా సరే మీకు చెప్తారు వారాహి అమ్మవారి టెంపుల్ ఎక్కడ అంటే. సో గాయస్, మీరు కనుక వారాహి టెంపుల్ రావాలని కూడా ఆ రోడ్డు తెలియకపోతే మహాన్ ఘాట్ ఇది. ఈ ఘాట్ నుంచి మీరు పైకి ఎక్కేస్తే ఇక్కడ బోర్డు ఉంటుంది మనకు, వారాహి మాత టెంపుల్ అని. ఇక్కడ ఎవరు అడిగినా చెప్తారు మహాన్ ఘాట్ దగ్గర. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే అమ్మవారి టెంపుల్ వచ్చేస్తుంది. అమ్మవారి టెంపుల్ ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు. 6:30 అట్లా ఓపెన్ చేస్తారంట. సక్సెస్ఫుల్గా అయితే నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 5కి వచ్చిన 7కి అయితే గేట్ ఓపెన్ చేసారు. ఇప్పుడే లైన్ కూడా ఎంత పెద్ద లైన్ ఉందో. ఇక్కడ నుంచి ఘాట్ వరకు ఉంది లైన్ అయితే. సో గాయ్స్, మన 9 డేస్ కాశయాత్ర డే 8 అయితే మార్నింగ్ వారాహి దేవి దర్శనం అయిపోయింది కదా. ఇప్పుడు మణికర్ణిక ఘాట్ ఇంకా డే 8లో వచ్చేసి అయితే మనం మార్నింగ్ వారాహి దేవి దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాం అంతే. ఇదే మన డే 8. ఇక నైట్ అయితే అయోధ్య ట్రిప్ ఉంది, అది డే 9లో వెళ్తాం. సక్సెస్ఫుల్గా అయితే నా స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. మణికర్ణిక ఉంది కదా, ఇదంతా మణికర్ణిక ఘాట్ అనమాట. అక్కడ నుంచి అక్కడ వరకు మణికర్ణిక ఘాటే. నా స్నానం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎందుకు స్నానం చేస్తారంటే ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకు 39 కోట్ల మంది దేవతలు వచ్చి స్నానం చేస్తారనమాట. మనం కూడా అదే టైంలో స్నానం చేస్తే మంచిది అని ఇక్కడ ఒకటి ఉంది. అందుకే మనం స్నానం చేయడానికి అయితే వచ్చాం. నెక్స్ట్ మనం వెళ్తాం.